హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కావ్య వ్లాగ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చి ఈవినింగ్ మినీ వ్లాగ్ అండి. బయట అయితే చాలా చల్లగా ఉంది వాతావరణం. ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు వర్షం పడుతూనే ఉందండి. వాతావరణం అయితే చల్లగా ఉంది. బయట మాత్రమే, లోపలైతే చాలా గుబులుగా ఉందండి. ఇంకా నేను టీ పెట్టేసుకొని కొంతసేపు జశ్వి పాపనైతే బయటకు తీసుకొచ్చి ఆడిపించేశాను. తను కొంతసేపు ఆడుకున్న తర్వాత ఇంకా పవర్ అయితే వచ్చిందండి. 1:00 అయితే తీసేశారు. 5:30కి ఇచ్చినట్టున్నారు. ఇంకా అప్పుడే లోపలికి వచ్చేసాము పవర్ వచ్చిందని చెప్పి. ఇంకా ఇక్కడ తన డాల్కి జశ్వి తన ఫ్రాకే వేసేసి అమ్మ అని చూపిస్తుంది. ఇంక ఈలోపే ఏడుస్తూ వంటగదిలోకి ఎందుకు వచ్చిందా అని చూస్తున్నారా. బయట అయితే ఆడిపించానని చెప్పాను కదా. మా పక్క ఆంటీ చాక్లెట్స్ ఇచ్చారండి. ఒక 2 చాక్లెట్స్ ఒకటి తినేసి ఇంకొకటి కూడా ఇచ్చామని ఏడ్చేస్తుంది. ఇంకా తనకైతే ఇచ్చేసాను. ఇంకా అది కూడా ఇంకా ఊరుకోవట్లేదని. ఇంకా తర్వాత చాలా బట్టలు ఉన్నాయండి. ఆ బట్టలన్నీ మడత పెట్టేశాను. ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ కర్రీ అయితే చేపల పులుసు ఉందండి. ఇంకా రైస్ అయితే పెట్టేశాను. ఇంకా మార్నింగ్ నుంచి గిన్నెలు అయితే తోమలేదు. ఆఫ్టర్నూన్ తోముదాం అనుకున్నాను కానీ పవర్ అయితే పోయిందండి. ఇంకా పవర్ రాలేదని చెప్పి ఇంకా తోమలేదు. ఇంకా మా వారు కూడా అప్పుడు లంచ్కి వచ్చేసారు. ఇంక ఈవినింగ్ అయితే మేము రెడీ అయిపోయామండి. ఇంట్లో సరుకులు అయితే ఏమీ లేవండి, కిరాణా సామాన్లు. ఇంకా తెచ్చుకుందామని చెప్పి నేను రెడీగా ఉన్నాను. మా వారైతే ఆఫీస్ నుంచి వచ్చేసారు. వచ్చాక వెళ్దామన్నారు. ఇంకా జశ్వి పాపను కూడా రెడీ చేసేసాను. ఇంకా వాళ్ళ డాడీ కాలింగ్ బెల్ కొట్టారండి. ఇంకా వెంటనే వాటర్ బాటిల్ పట్టుకొని వాళ్ళ డాడీకి ఇచ్చేసింది. ఇంకా రెడీ అయిపోయాం కదండి. మా వారు వాటర్ తాగేసిన తర్వాత ఇంకా బయలుదేరాము. వాళ్ళైతే నాకన్నా ముందే మెట్లు దిగిపోయి కిందకి వెళ్ళిపోయారండి. నేనైతే వెనకాల వెళ్తున్నాను లాక్ చేసుకొని. ఇంకా కిందకైతే వచ్చేసామండి. ముగ్గురం బైక్ మీద అయితే వెళ్ళిపోయాము. ఆఫ్టర్నూన్ అయితే లంచ్ తినలేదండి. ఈవినింగ్ అయితే స్నాక్స్ తినలేదు. యాపిల్ పెట్టానండి, ఇంకా అది కూడా తినలేదు. అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా రోడ్డు అయితే ఫుల్ ట్రాఫిక్గా ఉందండి. ఇంకా దారిలో అయితే ఇక్కడ మిర్చి బజ్జీ వేస్తున్నారు. ఇంక ఇక్కడైతే ఆగామండి. జశ్వికి సమోసా అన్న తీసుకుందాం తింటుందని చెప్పి. ఇంకా జశ్వికి ఒక 2 సమోసాలు అయితే తీసుకున్నామండి. అది కూడా చిన్న ముక్క తినేసి వదిలేసిందండి, వద్దనేసింది. ఇంక మా వారు ఒకటి నేను ఒకటి తినేసి ఇంకా బయలుదేరిపోయామండి. ఇంక ఇక్కడ రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఆఫర్స్ అయితే ఉన్నాయంట. మొన్న మా ఆడపడుచు అయితే అంది, మేము ఎప్పుడు సరుకులకి డీమార్ట్కే వెళ్తాము, ఇంకా రిలయన్స్ మార్ట్లో ఒకసారి చూద్దామని చెప్పి వచ్చాము. రిలయన్స్ మార్ట్ ఎదురుకుండా లుల్లు పర్ఫ్యూమ్స్ అని చెప్పి ఒక చిన్న షాప్ ఉందండి, భలే ఉంది. రూమ్ స్ప్రేస్ అన్నీ ఉన్నాయండి. మేము కూడా ఒక రూమ్ స్ప్రే అయితే తీసుకున్నాము. ఈచ్ వన్ వచ్చి 100 రూపీస్ పడింది. రూమ్ స్ప్రే తీసుకున్న తర్వాత ఇంకా లోపలికి అయితే వచ్చేసాం. రిలయన్స్ మార్ట్లో లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఫిష్ స్పా చేస్తున్నారండి. ఫ్రీగా అయితే కాదు, హాఫ్ అన్ అవర్కి 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ జ్యువెలరీ కూడా ఉందండి, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అలా జస్ట్ చూసేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. జశ్వి ట్రాలీలో చిన్నపిల్లలు కూర్చోబెట్టేది ఉంటుంది కదండి, అందులో ఇప్పుడు ఎక్కదు, చాలా ఏడ్చేస్తుంది. ఫస్ట్ టైం అండి అందులో కూర్చోబెట్టాము. బాగానే కూర్చుంది, అసలు ఏడవలేదు, బాగానే ఎంజాయ్ చేసింది. ఇంక ఇక్కడ ఎంటర్ అవగానే ఫస్ట్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. మా వారు బ్యాగ్స్ తీసుకుందామా జశ్వికి అన్నారు. లాస్ట్ ఇది చాలా కొత్తగా ఉందండి. జశ్వి 1 మంత్ వెళ్ళింది అంతే స్కూల్కి, అది సరిపోతుందని చెప్పాను. ఇక్కడ ఎగ్జామ్ ప్యాడ్స్ చూడండి, చాలా కొత్తగా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం చూడడము, చాలా బాగున్నాయి కదా. ఈచ్ వన్ వచ్చి 200 అంటండి. ఆఫర్లో ఉన్నాయి, చాలా ఆఫర్స్ ఉన్నాయండి. పిల్లల కుక్కీస్ నుంచి పెద్దవాళ్ళకి ఇంట్లోకి కావాల్సిన సామాన్ల వరకు చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడ వచ్చి స్నాక్స్ అండి. బఠానీ చూసి నేను చాలా రోజులు అయిపోయింది, ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను. ఇంక జస్ట్ అలా చూస్తున్నాను. ఆ ప్యాకెట్ వచ్చి 59 రూపీస్ అంట. ఇంకా తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఒక పెద్ద పెద్ద బాక్సుల్లో వేసేసి దాని కాస్ట్ కూడా రాసేసారండి. జస్ట్ అలా వీడియో తీశాను. ఇంకా జశ్వి ఏం కావాల్సిన అది కావాలి ఇది కావాలని చెప్పి చూపించేస్తుంది. అక్కడ ఓపెన్ చేయకూడదు కదండి. ఇంకా ఒక బిస్కెట్ బాక్స్ తీసుకొని తనకి ఇచ్చామండి పట్టుకోమని, బయటకు వెళ్ళిన తర్వాత తిందుగానని. ఇక్కడ కొంచెం ఎదురుకొస్తే ఇంకా ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు అందులోనే. తర్వాత కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయండి. కూల్ డ్రింక్స్ కూడా ఆఫర్లో ఉన్నాయి. మేమైతే కూల్ డ్రింక్స్ తాగడం స్కిప్ చేసేసాము, ఇంకేమీ తీసుకోలేదు మేము. తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్ కూడా ఫ్రెష్గా ఉన్నాయండి. అరటి పువ్వు ఉందండి, 8 రూపీస్ ఎంతో పడుతుందండి అంతే. అరటి పువ్వు తీసుకుందామని అనుకున్నాను కానీ అది క్లీన్ చేయడం నాకు రాదు, ఇంకా అందుకే తీసుకోలేదు. 8 రూపీస్ అనండి అరటి పువ్వు ఈచ్ వన్ వచ్చి.
ఇంక తర్వాత ఇక్కడ కుక్వేర్ చూసామండి. చాలా బాగుంది. కుక్కర్ చూడండి ఎంత ముద్దుగా ఉందో, చిన్నది. పాన్స్ కూడా ఉన్నాయండి. చాలా బాగున్నాయి చిన్ని చిన్ని. ఇవి కూడా ఆఫర్లోనే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇత్తడి పాను చాలా బాగుంది కదా, 300 అంటండి. ఇంకా జస్ట్ చూసేసి పెట్టేశాము. దాని బ్యాక్ సైడ్కి వస్తే ఇలా ప్లాస్టిక్ ఇవన్నీ ఉన్నాయండి. ప్లాస్టిక్ బాక్సులు, బాటిల్స్ అన్నీ ఉన్నాయండి. వీటికి కూడా ఆఫర్స్ పెట్టారు. ఇంకా తర్వాత పూజా సామాగ్రి కూడా ఆఫర్స్ ఉన్నాయండి. బాగున్నాయి ఆఫర్ అయితే. ఇంక ఇక్కడ మాకు కావాల్సినవన్నీ తీసేసుకున్నాము. బూస్ట్ కూడా ఆఫర్లో ఉందండి. జస్ట్ అలా చూశాను. ఇంకా మా వారైతే ఇక్కడ టూత్పేస్ట్ అయితే చూస్తున్నారండి. ఇంకా మాకు కావాల్సినవన్నీ తీసేసుకున్నాము. ఇంకా స్టాక్ అయితే వచ్చిందండి. కంఫర్ట్స్ ఇవన్నీ మంచిగా ఆఫర్లో ఉన్నాయి. ఎవరైనా కాకినాడలో ఉంటే విజిట్ చేసేయండి. మాకు కావాల్సినవన్నీ తీసేసుకున్నామండి. ఇక్కడ ఐస్ క్రీమ్ చూసేసింది బిల్డింగ్ దగ్గర. ఇంకా కోల్డ్ ఫుల్గా ఉందండి. ఇంకా అందుకని కొనలేదని ఏడుస్తుంది. బయటకు వచ్చేసాము. ఇక్కడ జెంట్స్ కోన్ అయితే చూడండి ఎంత బాగా పెడుతున్నారు. మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి కాస్ట్ ఉంటుందంట. జస్ట్ అలా వీడియో తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. అంతేనండి ఈరోజుటి వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.